ఇక ఇది ఇట్లుంటే ఫార్ములా రేస్తో రూపాయలు 700 కోట్ల లాభాలు వస్తే ఎటుపోయినాయి ఆ పైసలు? కేటీ రామారావు బ్యాచ్ చెప్తా ఉంది అసలు నష్టమే జరగలే, ఫార్ములా ఈ రేస్తో 700 కోట్ల లాభం వచ్చిందని చెప్పి కేటీ రామారావు చెప్తే ఏసీబీ అధికారులు అడిగిరట ఫార్ములా రేస్తో 700 కోట్ల లాభాలు వస్తే ఎటుపోయినాయి ఆ పైసలు అని అడిగారు. ఉంటే కదా ఇది టికెట్ల అమ్మకాలు, హోర్డింగ్స్, యాడ్స్ ఆదాయం ఏమైంది? కేటీఆర్ను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు సమాధానాలు ఇవ్వకుండా ఎదురు ప్రశ్నలు వేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. 7 గంటల పాటు కొనసాగిన ఎంక్వైరీ. రేస్తో 700 కోట్ల లాభాలు వచ్చాయన్న కేటీఆర్. అదే అంశంపై పలు కోణాల్లో ప్రశ్నించిన ఏసీబీ. లాభాలు ప్రభుత్వానికి వచ్చినాయా, ప్రైవేట్ సంస్థలకు వచ్చినాయా? ఆ డబ్బులు ఏ డిపార్ట్మెంట్ అకౌంట్లో జమైనాయి? సీజన్ 10 నుంచి తప్పుకున్న నెక్స్ట్ జెన్పై చర్యలు ఎందుకు తీసుకోలే? రూల్స్ పాటించకుండా బ్రిటన్ కంపెనీకి పైసలు ఎందుకు పంపారని ప్రశ్నల వర్షం. దానకిషోర్, అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేపట్టిరట. ఫార్ములా ఈ రేస్ కేసులో అక్రమ చెల్లింపులపై గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నించింది. ఫార్ములా ఈ రేస్ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం కలిగింది అని ఏసీబీ ప్రశ్నించగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం ద్వారా 700 కోట్ల లాభాలు వచ్చాయని కేటీఆర్ చెప్పారు. దీంతో 700 కోట్ల లాభాలు ఎటుపోయాయంటూ పలు కోణాల్లో ఏసీబీ ఆరా తీసింది. అన్ని కోట్ల లాభాలు వస్తే ఆ డబ్బులు ఎక్కడ? టికెట్ల అమ్మకాలు, హోర్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్ల వల్ల వచ్చిన ఆదాయం అంతా ఏమైంది అంటూ ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయిన కేటీఆర్ సంబంధం లేని అంశాలు మాట్లాడారని, కొన్ని ప్రశ్నలకైతే ఎదురు ప్రశ్నలు వేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేటీఆర్ను గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 7 గంటల పాటు ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇక్కడ ప్రశ్నించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక అపర భగత్ సింగ్ ఆహాభావాలు ఏం నచ్చింది మీకు? విచారణ అనంతరం ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ పోలీసులపై చిర్రుబుర్రులాడారు. వస్తూనే అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. ట్రాఫిక్ సమస్య అవుతుందని ఇక్కడ మీడియాతో మాట్లాడొద్దని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సూచించగా, ఇక్కడ మాట్లాడితే ఏం నొచ్చింది నీకు అంటూ అసహనం ప్రదర్శించారు. ఏమైందయ్యా మీడియా మీద దాడేందుకు? ఇక్కడ నేను మాట్లాడితే ఏం నొచ్చింది? ఏం ఇబ్బంది అయింది నీకు? మీడియాతో మాట్లాడితే భయం ఏంటికి అంటూ ప్రశ్నించారు. అక్కడ పోలీస్ అధికారి చెప్పింది ఏంది? ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇంకో చోట మాట్లాడుకో అని చెప్పారు. కానీ కేటీ రామారావు దాన్ని ఎట్లా డైవర్ట్ చేసిండు ఎరికేనా? ఇగో మీడియా మీద దాడేందుకట. మీడియా వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మీడియా మీద దాడేందుకని ఇగో మీడియా మీద పోలీసు వాళ్ళు దాడి చేసిరని ఒక డ్రామా. ఎందుకే నిన్ను డ్రామా అంటారు? వీళ్ళ మీదకి రాగానే ప్రజల మీదకి, ఈయన మీదకి రాగానే ప్రజల మీదకన్నా నూకాలి, మీడియా మీదకి మంది మీద నూకాలి, ఇడిచిపెట్టాలి. అట్లా ఇది మీ నీతి. ఇక్కడ ఏం నొచ్చింది నీకు అని చెప్తా ఉన్నాడు. ఏం నొచ్చింది ఏంది? ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తాను. వెనక బండ్లు కనిపిస్తలేవు. నీకేం నొచ్చింది? పక్కకు నీకేం నొచ్చింది? మరి పోయి ఆడపోయి మాట్లాడుకుంటే ఉన్నది కదా దుకాణం. ఆడ మన ఛాయ్ డబ్బు ఉన్నది కదా భవనం. ఆ భవనంలో పోయి నీ దుకాణం తెరుచుకుంటే ఎవడన్నా కొట్టిండా తిట్టిండా? ఆడికి రాకపోదురా మీడియా వాళ్ళు? చేసిందే దొంగ పని. ఓ దొంగను వీడియో తీస్తా ఉంటే మీకేం నొచ్చిందంటే మాకేం నొయ్యలేదయ్యా. దొంగలను వీడియో తీసుకోవచ్చు, దొంగలను ఎట్లా దొంగతనం చేసినావా అని అడగవచ్చు. మీడియాకు తప్పే ఉంది. కానీ మీడియా మీద దాడి పోలీసులు దాడి చేసినట్టు అట్లా ఉల్టా మాట్లాడతారన్నట్టు ఇట్లా ఎంత కథ. ఇప్పుడు మంచిచోరు కోత్వాల్ గుడ్డు ఉండే అన్నట్టు ఉంది. ఇప్పుడు మంచినే దొరికింది. ఇది కూడా విషయం ఏంటంటే ఫార్ములా రేస్తో 700 కోట్ల లాభాలు వస్తే అది చెప్పాలి. ఇక తాత నీళ్లు మింగేయండి. ఇక ఇదే కంటిన్యూషన్ వార్తను ఒకసారి ఏ పేజీలో ఉంది? 2వ పేజీలో ఉంది. 2వ పేజీకి పోయి చూద్దాం అసలు ఈయన ఏం చెప్పిండు, ఏం జరిగింది అనేది. విదేశీ సంస్థలతో ఫార్ములా ఈ రేస్ ఒప్పందాలు చెల్లింపులో ఉల్లంఘనలు, రేస్ వల్ల హెచ్ఎండిఏ సహా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన లాభాలు ఎటు వెళ్ళాయి అనే కోణంలో ఆయనను విచారించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు జూబ్లీహిల్స్ నందినగర్లోని తన ఇంటి నుంచి ఉదయం 9:50 న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ బయలుదేరారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్కు చేరుకున్నారు. ఏసీబీ ప్రశ్నించేందుకు అవకాశం ఉన్న అంశాలను సంబంధించి సమాధానాలు ఇచ్చేందుకు అవసరమైన కొన్ని పత్రాలు ఆయన వెంట తెచ్చుకున్నారు. అడ్వకేట్కు కనిపించేలా ఎంక్వైరీ. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతిరాజు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్ అలీఖాన్, డిప్యూటీ డైరెక్టర్ శివరాం శర్మ సహా మొత్తం 5 సభ్యుల బృందం కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. కోర్టు సూచనల ప్రకారం న్యాయవాదికి కేటీఆర్ కనిపించేలా ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. రూమ్లో సీసీటీవీ కెమెరాలు ఆపరేట్ చేశారు. లంచ్ టైంలో కేటీఆర్కు పప్పు అన్నం పెట్టారు. విచారణ గదికి కొద్ది దూరంలో అడ్వకేట్ రామచంద్రరావు కూర్చున్నారు. కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించే విధానాన్ని రామచంద్రరావు గమనించారు. ఏసీబీ అధికారులు ఏ అంశాలపై కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారనేది
వినేందుకు కానీ విచారణ మధ్య కేటీఆర్తో న్యాయవాది మాట్లాడడానికి కానీ అధికారులు అవకాశం ఇవ్వలేదు. ప్రధానంగా ఫార్ములా ఈ రేసు నిర్వహించడానికి గల కారణాలు, రేసు నిర్వహణతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం జరిగిందన్న అంశాలను కేటీఆర్ నుంచి వివరాలు రాబట్టారు. నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన పరిధిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పనితీరు వంటి అంశాల ఆరా తీశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించాలనే ప్రతిపాదనలు ఎవరు తీసుకొచ్చారు, దీనికి బీజం ఎలా పడిందన్న వివరాలు ఏసీబీ అధికారులు సేకరించారు. బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్కు సంబంధించిన నిబంధనలు అతిక్రమించి మరీ డబ్బులు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందన్న అంశంపై కూడా ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలిసింది. పెట్టిన ఖర్చు ఎంత, వచ్చిన లాభం ఎంత, అవి ఎక్కడ? కేసులో ఫిర్యాదుదారుడైన ఏఎంయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, నిందితుడైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఏసీబీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించారు. వీరిద్దరు స్టేట్మెంట్స్లో పేర్కొన్న చాలా అంశాలకు కేటీఆర్ సమాధానాలు దాటవేసినట్టు తెలిసింది. అన్ని రికార్డులు మీ దగ్గర ఉన్నాయి కదా అని తెలివిగా సమాధానాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించాం. దీని ద్వారా రాష్ట్రానికి 700 కోట్ల లాభాలు వచ్చాయని కేటీఆర్ చెప్పడంతో దాని ఆధారంగా ఏసీబీ అధికారులు ఆయనపై మరిన్ని ప్రశ్నలు కురిపించినట్టు తెలిసింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ వల్ల లాభాలు వచ్చాయని మీరు చెప్తున్నారు. ప్రభుత్వానికి వచ్చాయా, ప్రైవేట్ వ్యాపార సంస్థలకు వచ్చాయా, వాటికి లెక్కలేమిటి అని అడిగినట్టు సమాచారం. అదిగాక సీజన్ 9 ఈవెంట్ టైంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్తో ప్రభుత్వానికి కానీ హెచ్ఎండిఏ కానీ ఎంత మొత్తంలో లాభాలు వచ్చాయి, ఈవెంట్స్ కోసం ఎన్ని టికెట్లు అమ్మారు, ఆ మొత్తం ఎటుపోయింది, ఆ డబ్బు ఏ డిపార్ట్మెంట్ అకౌంట్లో డిపాజిట్ చేశారని కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ ప్రశ్నల్లో చాలా వాటికి కేటీఆర్ సమాధానం ఉంటేగా చెప్పేది. కేటీ రామారావు గారు మీరు మొదటి అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మళ్ళా అబద్ధాలు ఆడుతున్నారు, గంతే. ఒప్పుకో తప్పు. ఎస్ నెక్స్ట్ జెన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఫార్ములా ఈ కార్ రేసింగ్ కు బీజం ఎలా పడింది, దానికి ఎవరు ప్రపోజ్ చేశారు, ఒప్పందాల్లో పేర్కొన్నట్టు కాకుండా నిబంధనలు ఎందుకు అతిక్రమించాల్సి వచ్చింది, సీజన్ 9 నిర్వహణ కోసం చేసుకున్న అగ్రిమెంట్ గురించి మీకు తెలుసా? ఏఎంయూడి, ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్స్ట్ జైన్ తర్వాత త్రైపాక్షిక ఒప్పందం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఇందుకు సంబంధించిన బోర్డు మీటింగ్ జరిగాయా అని కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం కోసమే తాము రేసింగ్ నిర్వహించాం తప్ప ఇందులో తమ సొంత ప్రయోజనాలు ఏమీ లేవని కేటీఆర్ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. 2024 ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన సీజన్ 10 నుంచి స్పాన్సర్ సంస్థ ఎస్ నెక్స్ట్ జెన్ ఎందుకు తప్పుకుంది, ఎస్ నెక్స్ట్ జెన్ తప్పుకుంటే వారి వివరణ ఎందుకు తీసుకోలేదు, హెచ్ఎండిఏకు నష్టం కలిగించేలా వ్యవహరించిన ఎస్ నెక్స్ట్ జెన్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అంటూ ఏసీబీ అడిగిన ప్రశ్నలు కేటీఆర్ సమాధానాలు దాటవేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇదో చెత్త కేసు మీడియాతో కేటీఆర్ ఇక దగ్గదా. కేటీఆర్కు ఒకసారి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పురి సోదరులారా. ఒకసారి ఏంది లొటపీస్ కర్రతో పిర్రల్ని వాయించాలి, అలా ఏం లేనట్టు ఉంటుంది కానీ కొడితే మాత్రం వాతలు వస్తాయి. ఎవరిని అయినా తమరు ఇదే లొటపీసు, ఇగో ఇది లొటపీసా, అదేం అల్కాదనుకుంటారు. లొటపీసు గడ్డలు అయినప్పుడు అది పెడతారు కాపీ. అది చెరువులల్లా కుంటలల్లా పెరుగుతుంది, ఇట్లా కట్ట పడేస్తే పెరుగుతుంది. కేటీఆర్ మీడియాకు చెప్తున్నవన్నీ నిజాలా అబద్ధాలా? ఎవరు రవీందర్ కైసా హై భాయ్? రైట్. కేటీఆర్ మీడియాకు చెప్తున్నవన్నీ నిజాలా అబద్ధాలా? రాము సిలివేరి ఆయన దాంట్లో జాయిన్ అయినాడు, దాంట్లో థ్యాంక్ యూ సో మచ్. ఇక కేటీఆర్ మీడియాకు చెప్తున్నవన్నీ నిజాలా అబద్ధాలా? కేటీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు అనుకునేవారు ఇక్కడ, కేటీఆర్ చెప్పేవి అన్నీ నిజాలే అనుకునే వాళ్ళు ఇక్కడ. కేటీఆర్ ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తున్నాడని మీరు భావిస్తున్నారా? అబద్ధాలు చెప్తున్నాడు అనుకునే వాళ్ళు ఇక్కడ, నిజాలే చెప్తున్నాడు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఓటు రూపంలో. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని కూడా క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అన్న నీ మీద ట్రోల్ చేస్తున్నట్టు నేను చూడతా, నాకు పని ఉంది, నాకు పని ఉంది. రైట్. కేటీఆర్ మీడియాకి చెప్తున్నవన్నీ నిజాలా అబద్ధాలా? కేటీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు అనుకునే వాళ్ళు ఇక్కడ, కేటీఆర్ చెప్పేవి అన్నీ నిజాలే అనుకునే వాళ్ళు ఇక్కడ. సో కేసీఆర్ను నేను చేసినంత ర్యాగింగ్ ఇవ్వడం చేసిండు వచ్చిన, కేసీఆర్ను నేను చేసిన ర్యాగింగ్ ఇవ్వడం చేసిండు వచ్చిన, మరి వాళ్ళు చేయకపోతే ఎట్లా? వాళ్ళు చేయాలి కదా. రైట్. నెంబర్ 1 చీటర్ అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడని చెప్తా ఉన్నారు. దయచేసి ఓటింగ్లో పాల్గొనండి మిత్రులారా. కేటీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు అనుకునే వాళ్ళు ఇక్కడ, కేటీఆర్ చెప్పేవి అన్ని నిజాలే అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. ఒక 1500 ఓట్లను ఒక్కసారి చూద్దాం.
రైట్, ఒక 1500 ఓట్లను చూద్దాం. కేటీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు 193% మంది, ఇంకా కేటీ రామారావు అబద్ధాలే చెప్తున్నాడు అని చెప్పి 92% మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఈ మంది అభిప్రాయాన్ని చూసైనా మనసు మార్చుకోవా, మనసు మార్చుకొని ఇప్పటికైనా చెప్పు జరా. ఎస్ నేను అబద్ధాలే చెప్తున్నా అని చెప్పి చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నావు కేటీ రామారావు? చేస్తారు, అందరు చేస్తారు తప్పులు, పొరపాట్లు జరుగుతుంటాయి, అదేదో ఒప్పుకొని తీర రాదు, ఓడిచిపోతుంది కదా. అయింది కేసీఆర్ నువ్వు ఇద్దరు ఒకటి అంటున్నావు ఆయన, భలే మనిషితో పెట్టినావా నన్ను, నువ్వు గమ్మత్తున్నావు కానీ. రైట్, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ బటన్ కూడా క్లిక్ చేసి మీ వాట్సాప్, ఫేస్బుక్ అండ్ అన్నిట్లలో షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధికారంలో లంగ మాటలు, ఇప్పుడు అవే మాటలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా కేటీ రామారావు గారు ప్రజల నుంచి ఎప్పుడు సానుభూతి వస్తుందంటే నీ పైన నువ్వు చెప్పేటువంటి మాటలను బట్టి, వాటిలో ఉన్న సత్యాలను బట్టి వస్తాయి. ఈ అహంకారంతో రాదు ఎప్పుడు కూడా సానుభూతి. ఇంకా ఫకర్ అనగలేదని అనుకుంటారు జనం. ఆ పరిస్థితి తెచ్చుకోకు దయచేసి. లైక్ చేయండి.